ఇష్యూ. లేడీస్‌కి అయితే సీట్లు ఫ్రీ వస్తుంది. మంచిగా ఛార్జ్ లేకుండా అవుతుంది. డబ్బులు పెట్టినా నిలబడాల్సి వస్తుంది. హ్మ్. అంటే జరగమన్నా జరుగుతలేదా మరి? జరగంటే వాళ్ళ సీట్ల కోసం వాళ్ళు లేపలేం కదా! ఆ. ఇక అట్లా వాళ్ళ సీట్‌లో కాకుండా వేరే సీట్‌లో కూడా కుసటురు కుసటులే అంటే కుసటు ఫ్రీ దాన్ని బస్ తీసేస్తే మంచిగుంటదా? ఉంచితే మంచిగుంటదా? ఫీజు తీసే దాన్ని ఏమంటే మీ ఇష్టం కానీ వాళ్ళ ఇష్టం కానీ అది ఏంటంటే కొంచెం హాఫ్ టికెట్ అన్న పెడితే బాగుండేది. అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల తినే దాటి మీద పప్పు, ఉప్పు, నూనె ఇట్లాంటి వాటి మీద రేట్లు పెరిగిపోయినాయి అంటారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఉంది కొంచెం ఎక్కువనే పెరిగి ఉంది. అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ పథకాలు అయితే పెట్టలేదు, డెవలప్మెంట్ అయితే చూసినాం. కానీ ఇప్పుడు ఫ్రీ పథకాలు ఎక్కువైపోయినాయి, మరి డెవలప్మెంట్ ఎక్కువైపోయినాయి. అంత చేత కాకుండా వేరే పనులు చేయడం ఫ్రీ అన్నీ పెట్టేసరికి అన్నీ వేరే వరకు పోవట్లేరు మంది కూడా. అంటే ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టా రాంగా మీ అభిప్రాయం ప్రకారం? ఇంకంటే ఇప్పుడు చదువుకు ఒకటి వైద్య విద్యకు ఇలాంటివి పెడితే బాగుంటుంది. అంటే రైతుల కోసం అని చెప్పి కేసీఆర్ రైతుల అన్నప్పుడు కోసం అంటే ఇక పర్లేదు మంచిగా ఉందిలే కానీ ఒక రైతు బంధు ఒకటి ఆదుకుంటుంది. ఉచిత కరెంట్ అవన్నీ వస్తున్నాయి. ఇది వస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ సర్వే చేశారు కదా, ఇందిరమ్మ సర్వేలో కూడా ఇల్లు ఇస్తాము అని అంటున్నారు. మరి ఇక్కడ ఇస్తారా ఇల్లు డెవలప్మెంట్? ఇంకెక్కడైతే రాలే వస్తాయి అంటారు. ఇప్పుడు ప్రజాపాలన జరుగుతుంది గ్రామ పంచాయతీలో.